రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. వనపర్తి జిల్లా అమరచింత మండలం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుపై అధికారులు ఆందోళన చెందుతున్నారు. స్పిల్వే పిల్లర్ల వద్ద రోప్పో తెగిపోవడంతో టెన్షన్ పడుతున్నారు. గేట్లు మూసివేసిన తర్వాతే మరమ్మతులకు ఆస్కారం ఉంటుంది. కర్ణాటక, మహారాష్ట్రలో గత వారం రోజుల నుండి వర్షాలు కురుస్తుండటంతో ఎగువ నుండి జూరాలకు 1,00,000 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. దీంతో ప్రాజెక్టు 12 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రాజెక్టు 9, 12 గేట్లకు సంబంధించిన రోప్వే తెగిపోయింది. అలాగే 16వ గేట్ కూడా చాలా బలహీనంగా ఉన్నట్లు సమాచారం. ఎగువ నుంచి భారీ ప్రవాహం వస్తుండటంతో ఏ క్షణంలో ఏ ప్రమాదం జరుగుతుందోనన్న భయాందోళనలో ఆయకట్ట రైతులు, అధికారులు ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రహీం అందిస్తారు. రహీం, గుడ్ ఆఫ్టర్నూన్ సువర్ణ. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం అమర్చింత మండలంలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎగువ నుండి 1,00,000 క్యూసెక్ల వరద ప్రవాహం నేపథ్యంలో 9, 12 గేట్ల రూపే తెగిపోవడంతో అక్కడున్న అధికారులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా మనం ముఖ్యంగా చూసినట్లయితే ఈ నీళ్లు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి గత వారం రోజుల నుంచి వస్తున్నాయి. అయితే ఎగువ నుంచి వచ్చిన వర్షానికి ఈ యొక్క రూఫ్ గేట్లు తెగిపోవడం వల్ల ఈ యొక్క సంఘటన జరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా అక్కడున్న ప్రజలు కావచ్చు, అక్కడున్న స్థానికులు భయాందోళనకు గురవుతున్నారని చెప్పవచ్చు. సువర్ణ, మొత్తానికి చూసినట్లయితే 12వ గేటు, 9వ గేటుకు అధికారులు కూడా దానికి తగినట్టు చర్యలు తీసుకుంటున్నారు. మొత్తానికైతే వేచి చూడాల్సిందే. అధికారులు కూడా ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. దానికి తగినంత చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. మొత్తానికైతే వేచి చూడాల్సిందే సువర్ణ. ఎలాంటి రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రహీం. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి